జెన్జీ నిబ్బీస్ ప్రెసెంట్ బయట సొసైటీలో ఉన్న జెన్జీ నిబ్బీలు రెండు రకాలుగా ఉన్నారు మావా. టైప్ నెంబర్ 1 ఇలా చదువు తప్ప ఇంకేం తెలియదు, ఎప్పుడు చూసినా ర్యాంకులు చదువు అని చచ్చిపోతూ ఉంటారు. కొంచెం మార్కులు తక్కువ వస్తే చాలు ఏడ్చేస్తారు. 440కి 434 వచ్చినాయి ఇంకా ఏడుస్తావేంది? 440కి 434 మంచి మార్క్స్ నానా. ఆ ఫ్రెండ్ గాడికి ఎప్పటికీ బీటెక్ లో 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి, అయినా కూడా 3 పూట్ల దబాయిచి తింటాడు. ఈ పాపేమో 6 మార్క్స్ తక్కువ వచ్చినందుకు అదేదో జీవితం పోయినట్టు ఏడ్చేస్తోంది. మార్కులు తక్కువ వస్తే ఏడుస్తావు ఏంట్రా? అయినా మా బాయ్స్ కూడా అప్పుడప్పుడు ఏడుస్తాంలే. ఎప్పుడంటే మార్కులు తక్కువ వచ్చినప్పుడు కాదు, నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ జెన్జీ నిబ్బీస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేసేసి అదర్ యాక్టివిటీస్ మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. చదువు గట్రా పక్కన పడేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయటాలు, యూట్యూబ్ లో షార్ట్స్ చేయటాలు, లవ్వు కొవ్వు అంటూ రోడ్ల మీద తిరగటాలు. అంటే బీటీఎస్ ఆర్మీ అనుకుంటూ తిరగటాలు. అరే మావా, బీటీఎస్ ఆర్మీ అన్న సౌత్ కొరియా అన్న నాకు కూడా ఇష్టమేరా, కానీ నేను ఎప్పుడు కూడా ఈ సోకాల్డ్ నిబ్బీస్ లాగా బీటీఎస్ ఆర్మీ మీద బీటీఎస్ మీద అన్వాంటెడ్ అబ్సెషన్లు చూపిలేదు. బీటీఎస్ లో కిమ్ తేయంగ్ తను సౌత్ కొరియాలో ఉంటాడు. బేస్ట్ అబ్బాయిలందరూ సౌత్ కొరియాలోనే బాగుంటారు, ఇక్కడ బాగోదు. బీటీఎస్ ఆర్మీ అన్న సౌత్ కొరియా అన్న ఇష్టం ఉండొచ్చు, అంత మాత్రాన ఇండియన్ బాయ్స్ ఏం తక్కువేం కాదు కదా. ముందు మన కంట్రీ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే దాని తర్వాత పక్క కంట్రీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ నిబ్బీస్ వాళ్ళ ఓన్ కంట్రీకే రెస్పెక్ట్ ఎవరు. బేస్ట్ అబ్బాయిలందరూ కే డ్రామాలు చూడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. అయినా ఎవరికి ఉండాల్సింది వాళ్ళకుంటది. వాళ్ళకి చిన్నగా ఉంటే ఇండియన్ బాయ్స్ కి పెద్దగా ఉంటుంది, అదే కళ్ళు. ఈ బీటీఎస్ నిబ్బీలను కొంచెం పక్కన పెడితే ఈ మధ్య వేరే నిబ్బీలు ఎలా ఉన్నారంటే చదువు లేని చెకోడీ గాల్ని, చిప్పు లేని చిచోరే గాల్ని, ప్యాంట్ లో పిస్టోల్ లేని పిత్రే గాలని లవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వేసుకుంటూ వీడియోలు చేసేది. అయితే మరి నిబ్బీ పాపకి ఏం బుద్ధి పుట్టిందో ఏంటో తెలియదు గానీ ఇదిగో ఈ కాయలేని కాకరకాయ గాడిని చూసి లవ్ లో పడింది. ఆడెవరో కాదు, ఈడే. ఊచకోత కోస్తా నా కొడకల్లారా. మరి ప్రపంచంలో ఎంతమంది అబ్బాయిలు ఉండగా ఈ నిబ్బీకి లవ్ చేయడానికి ఈ ముళ్ళు లేని ములక్కాయ గాడే దొరకాలా? బై ద వే ఈడెవరో కాదు మావా, ఈడి పేరే అఘోరి. ఈడే ఈ మధ్య పైన బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకుని కింద జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయించుకుని అమ్మాయిని నేను అమ్మాయిని అని చెప్పుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడు. జై సనాతన్ ధర్మం. చూసారుగా ఈ ఓవర్ యాక్షన్. ఇలానే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని జనాలను ఎర్రిగొర్రెల్ని చేస్తున్నాడు. ఆయన ఆ వర్షిని అనాలి ఏముందనరా ఈడ్లో. ఈ ప్రపంచంలో ఎంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉండగా, బాగా మంచిగా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉండగా, మంచిగా లుక్స్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండగా వర్షిని నిబ్బీకి లవ్ చేయడానికి ఇట్లాంటి ఏకు మేకు లేని ఎరుహుగ్గాడే దొరకాలా? ఇప్పుడు నేను ఈ వర్షిని నిబ్బిది మీకు రీల్ చూపిస్తా మావా. ఆ రీల్ చూసాక మీకు ఈ వర్షిని నిబ్బి ఎంత పెద్ద నిబ్బినో అర్థమవుతుంది. The next time you have a pimple on your cheek, play this song. అంత అందంగా ఉండే ఏం లాభంలే, మ్యాటర్ లేనోడు మొగుడుగా వచ్చినప్పుడు. నీకు తెలియట్లా ఆడికి ఇంజన్ ఉంది కానీ సైలెన్సర్ లేదు, అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. ఆయన ఒక ట్రాన్స్జెండర్ అంటారు సమాజం, ఏం చెప్తాం? ఎవరైనా అనుకోండి, నాకు నా ఇదిగా మాత్రం తను ఒక బాయ్ లా చూసుకున్నాను కాబట్టి నాకు బాయ్. అరే మావా, ఈ నిబ్బికి ఎవరైనా చెప్పండి రా, ట్రాన్స్జెండర్ అన్న అబ్బాయి అన్న సపరేట్ అని రెండు ఒకటే అనుకుంటుంది పాపం. ఒక బాయ్ లా చూసుకున్నాను కాబట్టి నాకు బాయ్. ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా బొక్క పడేది ఆకుకే. కానీ ఈ నిబ్బి విషయంలో ఆకెళ్ళి ఆకు మీద పడింది. అక్కడ బొక్క పడడానికి ఏం లేదు, బూడిదుంది. తిన్నాను చెప్పింది మరి, అఘోరి భోజనమే తిన్నానని చెప్పింది. భోజనం తింటుంది కదా, నేను వచ్చిన దగ్గర నుంచి పప్పు అన్నం తింటుంది కొంచెం. అరే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా అఘోరాలు అఘోరీలు ఎక్కడ కూడా అన్నం పప్పు సాంబార్ తిన్నట్టు నేను చూడలా. పప్పు అన్నం తింటుంది కొంచెం. వాళ్ళు కేవలం శవాలను తింటూ వీపుది రాసుకుని అక్కడెక్కడో అరణ్యాల్లో బతుకుతూ ఉంటారు. దీని బదులు మీరు అర్థం చేసుకోవచ్చు, ఈడు ఒంటికి వీపుది బదులు పాండ్స్ పౌడర్ రాసుకుని మూతికి లిప్స్టిక్ వేసుకుని నేను అఘోరాని అని చెప్పుకుంటున్నాడని. ఆయన సిలికాన్ జెల్లులు పెట్టించుకుని బట్టలు ఇప్పుకుని రోడ్ల మీద తిరిగితే వాళ్ళు అఘోరీలు ఎవరు, స్కామర్లు అవుతారు. తనే నువ్వు చూసుకుంటావు, తన కార్లో తిరుగుతా అంటే నువ్వు క్యారేజ్ కడతావా? అయ్యో అలా కాదు, అవును అంతే కదా, వంట చేసి పెడతాను. ఏంటి ఆడితో సంసారం చేసి క్యారేజీలు కడతావా? పర్లా నిజం చెప్పు. ఇది కేవలం ఆడి దగ్గర ఉన్న డొక్కు గారి కోసం, ఇంకా ఆడి బ్యాంక్ లో ఉన్న చిల్లర కోసమే కదా ఇదంతా చేసేది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే నిబ్బి ఆనిముత్యం ఎవరంటే కోర్టు మూవీ హీరోయిన్ బేబీ శ్రీదేవి. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్లు అయ్యాయో లేదో ఈ పాపకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈవిడ యాక్ట్ చేసిన ఆ మూవీతో ఎక్కడ లేని ఫేమ్ అంతా ఈవిడకి వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి మన హీరోయిన్ పాప ఆనందం వచ్చినా ఆయాసం వచ్చినా నిబ్బిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చందు థ్యాంక్ యూ. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఇది తన ఫస్ట్ సినిమా మావా, ఫస్ట్ సినిమాకి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఫీల్ అవడంలో తప్పు లేదు మావా అని. ఎక్సైట్ అవటం అంత వరకు నేను ఒప్పుకుంటా, తప్పు లేదు. కానీ క్రింజ్ చేస్తేనే తప్పు. చూసారుగా ఐఫోన్ యూజర్ అని చెప్పి ఎంత నిబ్బిలా బిహేవ్ చేస్తుందో. ఇప్పుడు దీని ఐఫోన్ వాడుతోందని చెప్పి ప్రపంచానికి తెలియాలి, లేకపోతే ఈ ఫోన్ చూసాక ఐఫోన్స్ మీద ఇంట్రెస్ట్ పోయిందంట. ఇప్పుడు చెప్పిన డైలాగ్ కి వెనక మళ్ళీ బ్లాక్ షర్ట్ తో చూడండి ఎలా అనీజీగా నవ్వుతున్నాడు. ఫోన్ లో అండర్ వాటర్ ఫ్యూచర్ ఉంది దీంట్లో. అండర్ వాటర్ ఫ్యూచర్ ఏంటో కానీ నాకు నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే కొంచెం బాధగా ఉంది. కొంచెం ఫేమ్ వస్తేనే ఇట్లా నిబ్బిలా బిహేవ్ చేస్తూ క్రింజ్ నిబ్బి బిహేవియర్ చేస్తున్నావు బాబోయ్. అదే ఇంకొంచెం ఫేమ్ వస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొంతమంది జెన్జీ నిబ్బీస్ ని చూపిస్తా మావా. వాళ్ళు చేసే క్రింజ్ కనుక మీరు చూస్తే మీ ఫోన్ తీసుకుని నాలుగేసి మింగాలనిపిస్తుంది. కాలు వదిలేసామి అసలే మీరు పుష్పరాజు పిల్లం కాలు పట్టుకుంటాడని మాట రాని ఒక నాకు. ఏంటమ్మా స్కూల్ డ్రెస్ మీద ఐడి కార్డు ఉండాలి కానీ తాలిబొట్టు వేసుకున్నావు ఏంటి? అయినా తాలిబొట్టు ఎవరిది? ఎక్కడి నుంచి లేపేసో? మీ అమ్మగారి దగ్గర నుంచా పక్కింటి ఆంటీ దగ్గర నుంచా? మర్యాదగా ఎవరి దగ్గర నుంచి లేపేసో తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చే. లేకపోతే రేపు పొద్దున మీ టీచర్ నిన్ను రాంగ్ యూనిఫామ్ అని చెప్పి లాంగ్ స్కేల్ ఇరిగేదాకా కొడుతుంది. దొడ్డుకెళ్ళి కడుక్కోపోతే ఎండిపోదురా మరి ఎండిపోదు. ఎవరమ్మా మీరు? అసలు మీకు సెల్ ఫోన్ ఎవరు ఇస్తున్నారు? ఇలాంటి చెత్త రీల్స్ చేస్తున్నారు. స్కూల్ కు పోండి, ఆయా కడుగుతుంది. నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తా. మీరు ఫిజికల్ గా హెల్ప్ చేసుకోండి. అరే మావా పదరా మనం వెళ్ళి ఇలా బదులు చదువుకుందాం పద. లేకపోతే ఫిజిక్స్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన ఏజ్ లో ఫిజికల్ హెల్ప్ అంట. దీని ఓపెన్ రాగా ఉంచుతాం. చెత్త డైలాగులు, చెత్త ఎక్స్ప్రెషన్లు. అయినా మీ తప్పు కాదులే, మీ స్కూల్ మేనేజ్మెంట్ నే అనాలి. సమ్మర్ లో హాఫ్ డే స్కూల్స్ పెట్టి మిమ్మల్ని చెడదొప్పుతున్నారు. మీ స్కూల్లో సమ్మర్ క్లాసెస్ కూడా పెట్టి తోపాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. చొక్కలాకాశం గురించి పక్కన పెట్టి ముందెళ్ళి నిన్న రాసిన లెక్కల పేపర్ చూసుకో. పెద్ద ఎలికి పొక్కల మాదిరి సున్నాలు వస్తున్నాయి. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా. లేదంటే నేను వేసుకొని పోతా. ఎక్కడికి? అంటే స్కూల్ కి లేట్ అవుతుంది, స్కూల్ బస్ ఎక్కిస్తానికి. మళ్ళీ లేట్ అయితే లేట్ కమ్మర్ అని చెప్పి ఫైన్ వేస్తారుగా, అందుకే. అది కూడా కరెక్ట్ కదా సార్. నన్ను పెళ్లి చేసుకోరా. కట్నము ఎంత ఇస్తారా మరి? నేను సరిపోనారా? పెళ్లి చేసుకోవాలా? నిన్న నీకు తెలియట్లా? నిన్ను పెళ్లి చేసుకుంటే ఆడి మీద పాక్సో కేసు పడుతుంది. ఆ తర్వాత నువ్వు ఆడు కలిసి జైలు గోడల మధ్య బతకాలి. పారిపోతావా? ఎక్కడికి రా పారిపోతావు? నేనంత సులువుగా వదిలేస్తాను అనుకుంటున్నావా? 7 సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడతా. చిచి చదువుకోమంటే చదువుకోకంటే ఇంటర్నెట్ లోకి వచ్చి ప్రతి పిల్లనిబ్బి సాయి పల్వి సమంతాలో ఫీల్ అయిపోవటమే. ఓహో ఈ జెన్జీ జనరేషన్ చిన్నప్పటి నుంచే ఇలా తయారవుతుందా? ఇంకా చిన్నప్పటి నుంచే మీరు అయితే మరి మేము. అరే మావ పదరా మనం పోయి ఏ బత్తాయి రసం పిసుక్కుందాం పద. బాసు బాసు బత్తాయి జ్యూసు తాగుతావా ఇంకో గ్లాసు? 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలే. ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి, ఇప్పుడు మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది చూసారా, వాళ్ళతో కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళతో కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మళ్ళీ త్వరలో సరి కొత్త రోజు వీడియోతో మీ ముందుంటా. అంతవరకు యమహానగరి కల్కత్తా పూరి టింగ్ టింగ్ నా లౌడాలో టింగ్ టింగ్.